హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయన్ మహా ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. పిల్లలు, మనం ఇప్పుడు అమ్మ చెప్పిన కమ్మని కథలు, నీతి కథల గురించి చెప్పుకుందాం. 200 కిలోమీటర్లు ఎర్ర గులాబీ. కథ పేరు: ఒక వ్యక్తి 200 కిలోమీటర్ల దూరంలో నివసించి తన తల్లికి కొన్ని పువ్వులను కొరియర్ చేద్దామని ఒక ఫ్లవర్ షాప్కి వెళ్ళాడు. అతను తన కారులోంచి దిగగానే పక్కన బెంచి మీద ఒక చిన్న అమ్మాయి నిరాశగా కూర్చుని ఉంది. అది గమనించిన అతను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది అని అడిగాడు. ఆమె ఇలా సమాధానం ఇచ్చింది: నేను మా అమ్మ కోసం ఎర్ర గులాబీలు కొనాలనుకుంటున్నాను, కానీ అవి 100 రూపాయలు అని చెప్పింది. కానీ నా దగ్గర 50 రూపాయలు మాత్రమే ఉన్నాయి అన్నది. అది విన్న ఆ వ్యక్తి నవ్వి, నాతో రా, నేను నీకు గులాబీలు కొనిపిస్తాను అని చెప్పి ఆ చిన్న అమ్మాయిని షాప్ దగ్గరికి తీసుకెళ్లి గులాబీలు కొనిచ్చాడు. అతను కొన్ని గులాబీలు వాళ్ళ అమ్మకు కొరియర్ చేశాడు. అతను తిరిగి వెళుతున్నప్పుడు ఆ అమ్మాయిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పాడు. ఆ అమ్మాయి సరే అని అన్నది. అతను కారు నడుపుతుండగా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి పోవడానికి దారి చూపుతుంది. అలా కారు నడుపుకుంటూ వాళ్ళు ఒక శ్మశాన వాటిక దగ్గరికి వెళ్ళారు. అక్కడ చిన్న అమ్మాయి కారు దిగి ఆ ఎర్ర గులాబీలను వాళ్ళ అమ్మ సమాధి దగ్గర పెట్టింది. ఆ చిన్న అమ్మాయిని అలానే చూస్తున్న ఆ వ్యక్తి వెంటనే పూల షాప్ దగ్గరికి వచ్చి తన కొరియర్ను రద్దు చేసి ఆ గులాబీలు తీసుకుని తనే స్వయంగా 200 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. నీతి ఏమిటంటే, జీవితం చిన్నది. ఆలస్యం కాకముందే మిమ్మల్ని ప్రేమించే వ్యక్తుల పట్ల శ్రద్ధ చూపిస్తూ వాళ్ళతో వీలైనంత ఎక్కువ సమయం గడపండి. కుటుంబం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు కదా. పిల్లలు, మనం ఇప్పుడు ఏనుగు బలం ఒక చిన్న తాడు కథ పేరు చెప్పుకుందాం. ఒక వ్యక్తి తన జీపులో అడవి గుండా వెళ్తున్నాడు. అలా వెళ్తున్న వ్యక్తి అడవిలో కొన్ని ఏనుగులను చూసి ఆశ్చర్యపోయాడు. అంత పెద్ద ఏనుగులు కాలికి ఒక చిన్న తాడుతో కట్టివేయబడ్డాయి. ఏనుగులు చాలా బలమైనవి, కానీ వాటి కాలికి గొలుసులు గాని బోను గాని ఏమీ కట్టలేవు. ఒక చిన్న తాడు మాత్రమే కట్టి ఉంది. అయినప్పటికీ ఏనుగులు వాటిని తెంచి పారిపోకుండా అక్కడే ఉన్నాయి. ఇలా ఆలోచిస్తూ అక్కడే ఉన్న ఏనుగుల శిక్షకుడిని కలిసి అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు: ఏనుగులు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు ఇదే తాడుతో కట్టివేసేవాళ్ళం. అవి చిన్నగా ఉన్నప్పుడు వాటికి ఈ తాడు సరిపోయేది, కానీ ఏనుగులు పెరిగే కొద్దీ అవి దాన్ని అలానే నమ్మేవి. ఆ చిన్న తాడుని తాము తెంచుకోలేము అని అనుకున్నాయి. అందుకే ఏనుగులు ఎంత బలంగా తయారైనప్పటికీ ఆ చిన్న తాడు తెంపుకోలేము అని అవి బలంగా నమ్మడం వల్ల అవి ఎప్పుడూ తెంచుకోవడానికి ప్రయత్నించలేదు. అప్పుడు ఆ వ్యక్తి మనసులో ఇలా అనుకున్నాడు: ఏనుగులు మాదిరిగా మనలో ఎంతమంది ముందు ఒక పని మొదలుపెట్టి విఫలమైతే తర్వాత ఇక దాన్ని సాధించలేమని అదే నమ్మకంతో జీవితాన్ని గడుపుతుంటారు. మనం ఇప్పుడు గుడ్డివాడు వెలిగించిన దీపం కథ పేరు. ఒకప్పుడు ఒక చిన్న పట్టణం ఉండేది. ఆ ఊరిలో అంధుడైన ఒక గుడ్డివాడు నివసించేవాడు. అతను తనకు తాను ఒక్కడే నివసించేవాడు. అతను చూడలేనప్పటికీ అప్పుడప్పుడు రాత్రిపూట బయటికి వెళ్ళేవాడు. అలా వెళుతున్నప్పుడే తనతో పాటుగా ఒక లాంతర్ను అంటే లైట్ను తీసుకుని వెళ్ళేవాడు. ఒకరోజు రాత్రి బయట డిన్నర్ చేసి ఇంటికి వస్తుండగా కొంతమంది యువకులు అటుగా వచ్చారు. వారు అతనిని చూస్తూ అతను గుడ్డివాడని, వెలిగించిన దీపాన్ని తనతో తీసుకెళ్తున్నాడని కామెంట్లు చేశారు మరియు అతనిని ఎగతాళి చేశారు. అందులో ఒకతను, హే మ్యాన్, నువ్వు గుడ్డివాడివి, నీకు కనబడదు, అలాంటప్పుడు నువ్వు లైట్ని ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడిగాడు. అప్పుడు గుడ్డివాడు ఇలా అన్నాడు: దురదృష్టవశాత్తు నేను గుడ్డివాడినే, కానీ ఈ వెలిగించిన లైట్లు నా కోసం కాదు. ఇది నీలాంటి కళ్ళు ఉన్న వాళ్ళకి. చీకట్లో మీరు నన్ను చూడకపోయినప్పటికీ లైట్ను చూసి పక్కకు తప్పుకుంటారని అని అన్నాడు. పిల్లలు, నీతి ఏమిటంటే, ఇతరుల గురించి ఏదైనా చెప్పేటప్పుడు ముందు విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి.
ఎప్పుడు మర్యాదగానే ఉండండి. పిల్లలు, మనం ఇప్పుడు దొంగను పట్టుకోవడం ఎలా కథ గురించి చెప్పుకున్నాం. పూర్వకాలంలో అక్బర్ అనే రాజు ఉండేవాడు. అతని దగ్గర బీర్బల్ మంత్రిగా పనిచేసేవాడు. బీర్బల్ చాలా తెలివైన మంత్రి. ఒకరోజు అక్బరు సామ్రాజ్యంలో ఒక వ్యాపారి ఇంట్లో దొంగతనం జరిగింది. అక్బరు ఆ దొంగని పట్టుకోవాలని అనుకున్నాడు. వెంటనే బీర్బల్ని పిలిపించి దొంగతనం గురించి చెప్పి ఆ దొంగని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పాడు. అప్పుడు బీర్బల్ కొంతసేపు ఆలోచించి ఒక ప్లాన్ వేశాడు. రాజు సామ్రాజ్యంలో పనిచేసే సేవకులందరినీ పిలిపించాడు. బీర్బల్ సేవకులతో ఇలా అన్నాడు: ఎవరైతే దొంగతనం చేశారో వారు రేపు ఉదయానికల్లా దొంగతనం చేసిన వస్తువులను ఎక్కడి నుంచి అయితే తీశారో అక్కడే పెట్టండి, లేదంటే దొంగను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని అన్నాడు. మరుసటి రోజు అయింది. దొంగ ఎవరు ముందుకు రాలేదు. అప్పుడు బీర్బల్ సేవకులందరినీ పిలిపించి కొన్ని కట్టి పుల్లలను తీసుకువచ్చాడు. బీర్బల్ వాళ్ళ అందరితో ఇలా అన్నాడు: ఈ కర్రలు మంత్రించిన కర్రలు. ఇవన్నీ మీకు తలా ఒకటి ఇస్తాను. ఇవి మీరు ఇంటికి తీసుకెళ్లి రేపు ఉదయం మళ్ళీ తీసుకుని రావాలి అని చెప్పాడు. ఎవరైతే దొంగతనం చేస్తారో ఆ వ్యక్తి యొక్క కర్ర 2 అంగుళాలు పెరుగుతుంది అని అన్నాడు. అక్కడి నుంచి అందర్నీ పంపించి వేశాడు. అప్పుడు వాళ్ళల్లో దొంగతనం చేసిన వ్యక్తి చాలా భయపడి ఆ కర్ర పెరుగుతుందని ముందే అనుకుని ఇంటికి వెళ్లి ఆ రోజు రాత్రి కర్రను 2 అంగుళాలు విరిచి వేశాడు. మరుసటి రోజు అందరూ బీర్బల్ అక్బర్ దగ్గరికి వచ్చి నిలబడ్డారు. అప్పుడు మంత్రి బీర్బల్ అందరూ కర్రలను చేతిలో పెట్టుకుని నాకు చూపించండి అన్నాడు. బీర్బల్ అన్ని కట్టి పుల్లలను చూస్తూ ఎవరి కర్ర పుల్ల అయితే చిన్నదా ఉన్నదో అతనిని పట్టుకుని ఇతనే దొంగ అని అక్బర్తో అన్నాడు. దానికి అక్బర్ను సంతోషించి ఎలా పట్టుకున్నాను అని అడిగాడు. అప్పుడు బీర్బల్ ఇలా అన్నాడు: నేను ఎవరికీ మంత్రించిన కర్రను ఇవ్వలేదు. మీకు ఇచ్చినవి సాధారణమైన కర్రపుల్లలు మాత్రమే. మీలో ఎవరైతే దొంగవారు ముందే భయపడి ఆ కర్ర పెరుగుతుందని భయపడి కర్రను విరిచి వేశాడు అని అన్నాడు. దొంగ దొరికినందుకు రాజు సంతోషించాడు. నీతి ఏమిటంటే పిల్లలు, సత్యం ఎప్పుడూ గెలుస్తుంది అని. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.